ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ఇంతవరకు మీరు ఎక్కడ చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకు వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి కదండి. ఈ టైంలో మనకి ఎక్కువగా ఇంట్లోకి ఏంటంటే దోమలు, పురుగులు ఇలా చాలా వచ్చేస్తూ ఉంటాయి కదా, రెక్క పురుగులు లాంటివి. ఇవి ఏవి రాకుండా అలాగే ఇల్లు కూడా మనకి చెమ్మకి స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, ఇలా స్మెల్ కూడా రాకుండా ఉండడం కోసం ఒక మంచి న్యాచురల్ టిప్ని అయితే తెలుసుకుందాము. కొద్దిగా వాటర్లోను 1 లేదా 2 కర్పూరం బిళ్ళను పొడిలాగా చేసి తయారు చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బాటిల్లోనైతే వేసుకోండి. ఈ వాటర్ని మనము ప్రతిరోజు కూడాను కిటికీల దగ్గర, తలుపుల దగ్గర ఇలా మనము ఓపెన్ ప్లేసుల్లోని గట్టన జల్లామనుకోండి, ఈ స్మెల్కి మనకి ఏంటంటే ఇంట్లోకి పురుగులు, దోమలు అలాగే బల్లులు, బొద్దింకలు అనేవి కూడా తిరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటాయండి. ఖచ్చితంగా రోజుకు ఒక్కసారి అయినా కూడా ఇలా వర్షాలు పడిన టైంలోన కిటికీల దగ్గర గట్టను అలాగే మొక్కల మీద కూడా పురుగులు అనేవి వాడకుండా మొక్కలు కూడా ఫ్రెష్గా ఉండాలి అన్నట్లయితే ఇలా గుమ్మాల దగ్గర కూడా వేయండి. అలాగే ప్లాస్టిక్ పువ్వుల మీద కూడా మనకి చిన్న చిన్న పురుగులు, దోమలు వాళ్తాయి కదా, అవి కూడా పోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం. ప్రతిరోజు వంటకాల్లో కారం అనేది రోజు కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా కారం అనేది చాలా మంది 2-3 కేజీల వరకు కూడా ఆడించేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉంటారండి. ఇలా ఎక్కువ ఆడించేటప్పుడు మనకి ఏంటంటే రోజులు గడిచిన కొద్ది కారం అనేది ఘాటు, రుచి అన్నీ కూడా తగ్గిపోతుంటుంది. అంటే ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది కదా. అలాగే మనకి ఏంటంటే ఇది పురుగు కూడా పట్టేసి చిన్న చిన్న ఉండల్లా తయారైపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కారానికి కూడా పురుగులు అనేవి పట్టేస్తూ ఉన్నాయి, చిన్న రెక్క పురుగులు. ఇవేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఈ విధంగా ఎక్కువ ఆడించుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా మనమైతే కారం డబ్బాల్లో వెల్లుల్లి మీద ఉండే పొట్టు అంతా తీసేసి నార్మల్ వెల్లుల్లి రెబ్బలు అనేవి ఉంటాయి కదండి, ఎక్కువ కారం అనుకోండి, ఎక్కువ పొట్టు అనేది వేసుకోండి. అంటే వెల్లుల్లిని మేమైతే కొంచెం అర కేజీ మేము ఆడించింది కొనుక్కొని వాడుకుంటూ ఉంటామండి. కారం అనేది చాలా తక్కువ వాడుతూ ఉంటాము. ఇలా మనకి కారం అనేది టేస్ట్ పెరగాలన్నా, రుచి అనేది తగ్గిపోకుండా, అలాగే ఘాటు కలరు కూడా తగ్గిపోకుండా, ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా కారం నిలవ ఉండాలంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన కారం అనేది ఎక్కువ రోజులు రుచి తగ్గిపోకుండా నిలవ ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాం. ఒక్కోసారి మనం చదువుకునే బుక్స్ అనేవి మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా మళ్ళీ వాటిని యూజ్ చేయాలనుకునేటప్పుడు ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి పేపర్స్ కూడాను కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి కదండి. కలర్ చేంజ్ అయిపోవడం, లేదంటే పేపర్లు అనేవి చిట్లిపోయినట్లు అయిపోవడం, ఇలా మనకి ఏదో రకమైన ముక్కంపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా వీటి పేపర్స్ అనేవి చిరిగిపోకుండా ఎక్కువ రోజులు ఏ విధంగా ఉంచాలి అన్నట్లయితే సింపుల్గా ఏమీ లేదు, కొంచెం బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా పేపర్ల మధ్యలోన కొంచెం వేసేసుకుంటూ ఈ బుక్స్ను మనము అప్పుడప్పుడు కూడాను ఓపెన్ చేసి వాడుతున్నట్లయితే పేపర్స్ అనేవి చిరిగిపోకుండా, అలాగే పేపర్స్ అనేవి బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంటాయి కదా, అలా ఏమీ ఉండవు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనం హాట్ బాక్స్లోనైతే కొంతమంది స్టీల్ వాడుతూ ఉంటారు, కొంతమంది ప్లాస్టిక్ వాడుతూ ఉంటారు. ఇలా ఏదైనా కూడా ప్రతిరోజు మనం హాట్ బాక్సులు అనేవి వాష్ చేయమండి. ఎందువల్లంటే పాడైపోతాయని. స్టీల్వి అయితే నార్మల్గా వాష్ చేసేయచ్చు, కానీ ప్లాస్టిక్ అయితే మాటిమాటికి వాష్ చేయకుండా ఉండాలి. అలాగే మనకి ఇందులో చపాతీ అవి పెట్టేటప్పుడు ఏదో రకమైన జిడ్డు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి, కంపులాగా. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ముందు అయితే ఇటువంటి వాటన్నిటిని ఒక క్లాత్తో తుడిచేసుకొని 1 లేదా 2 అగ్గిపుల్లను ఈ విధంగా వెలిగించేసుకొని ఇలా వదిలేయండి. చుట్టూ కూడా మనం తిప్పేసుకొని పొగ అనేది ఉంటుంది కదండి, సో ఆ పొగ అనేది ఇందులోనే మనం ఉండేటట్టు ఆ పొగ అనేది బయటకు పోకుండా ఉండడం వల్ల ఇందులో నుండి జిడ్డు స్మెల్ కానీ, లేదంటే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టేటప్పుడు ఆ స్మెల్ కూడా అస్సలు రిమూవ్ అవటం లేదు. ఎంత క్లీన్ చేసుకున్నా అనుకునేటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత సింపుల్గా మీరు తుడిచి వాడుకున్నా సరిపోతుందండి. ఇదే విధంగా పచ్చడి బాక్సెస్ కూడా మనం ఈ విధంగా కొంచెం పొగ పెడితే పచ్చళ్ళ వాసన కూడా పోతాయి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. మనం బట్టలు అనేవి వాష్ చేసేటప్పుడు నానబెడుతూ ఉంటాం కదండి, బకెట్లో సర్ఫ్ వేసి, లేదంటే వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా వేసి వాష్ చేసేస్తూ ఉంటాము. ఇలా ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనము కలర్ వదిలే బట్టలు వేసినా, లేదంటే ఒక్కొక్కసారి కలర్ వదలవు అయినా కూడా ఈసారి వదిలేసాయి అనుకునేటప్పుడు మిగతా బట్టలన్నిటికీ కూడా కలర్ అనేది స్ప్రెడ్ అయిపోయి బట్టలన్నీ పాడైపోతాయి కదండి. సో ఇలా మనకి బట్టలు అనేవి అసలు కలర్ వదలకుండా బట్టలు కూడా మురికి నీట్గా పోవాలంటే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము. ఏమీ లేదు, జస్ట్ మనము ఉప్పు అనేది వంటల్లో వాడుతూ ఉంటాం కదండి,
ఈ ఉప్పు అనేది మనకి కలర్ అనేది చేంజ్ అయిపోకుండా ఉండడం కోసం ఒక మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి వేసేసానండి. మీరు బట్టలు నానబెట్టేటప్పుడు కూడా కలర్ వదలకుండా ఉండాలంటే సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. నేను వాషింగ్ మిషన్లో వేస్తున్నాను కాబట్టి సర్ఫతో పాటు సర్ఫ్ ఎక్కడైతే వేసానో అక్కడ 1 టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ని అయితే వేస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా బట్టల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొంచెం కరుగుతుంది కాబట్టి సో సర్ఫ్లోనే అయితే వేసేసానండి. ఈ విధంగా వేసి నార్మల్గా మనం బట్టలు ఎలా అయితే వాష్ చేస్తామో అలానే వాష్ చేసుకున్నట్లయితే బట్టలు అనేవి అస్సలకి మనకి కలర్ అనేవి వదలకుండా ఉంటాయి. బట్టలు కూడిన మురికి అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒక్కోసారి బట్టల మీద మనకి ఏంటంటే టీ మార్కులు, పచ్చడి మార్కులు గట్లా పడేటప్పుడు సో ఆ మరకలు కూడాను రిమూవ్ అయిపోవడానికి సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఎప్పుడైనా కూడాను బట్టలు కలర్ వదిలేస్తాయి అనుకునే డౌట్ వచ్చినట్లయితే సింపుల్గా ఇలా చేయండి. జిడ్డు స్మెల్ కూడా పోతుంది. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాం. చాలా మంది పూరి పిండి ఎంత బాగా కలిపినా కూడా పూరి అనేది పొంగుతూ రావటం లేదు, అలాగే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది, ఎక్కువసేపు ఉండటం లేదు, గట్టిగా అయిపోతున్నాయి అనుకున్నట్లయితే సింపుల్గా పూరి అనేది పొంగుతూ రావాలంటే ఇలా చేయండి. నేనైతే ఇక్కడ కొంచెం పిండిని అయితే తీసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను నార్మల్గా పిండిలోని మనం ఎలా అయితే కొంచెం సాల్ట్ అనేది రుచికి తగ్గ వేస్తామో అలానే వేసేసుకోండి. అలాగే పూరి అనేది మనకి ఎప్పుడైనా పొంగుతూ రావాలంటే పిండి క్వాంటిటీని బట్టి అయితే జస్ట్ కొంచెం 2-3 చిటికెళ్ళు అయితే మనం కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలంటే షుగర్ వేయడం వల్ల మనకి పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి. అలాగే పూరీలు అనేవి ఎక్కువసేపు మనకి గట్టిపడిపోకుండా అంటే ఎండిపోయినట్లు అయిపోతాయి కదా, అలా ఎండిపోకుండా ఉండాలంటే కొంచెం 2-3 స్పూన్ల వరకు కూడాను పాలను అయితే వేసుకోండి. ఎప్పుడు పూరి చేసిన ఈ విధంగా చేసి చూడండి. మీకు అసలు పూరీలు వేపేటప్పుడు ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి. అలాగే పూరీలు అనేవి కూడా మనకి పొంగుతూ వస్తాయి. చాలామంది కూడా పూరి పిండి అనేది మనం మిక్స్ చేయడం రాక పూరీలు కూడా అస్సలు బాగా రావు కదా, అలాంటప్పుడు సింపుల్గా ఇలా చిన్న చిట్కాని అయితే ట్రై చేయండి. నేనైతే మిల్క్ వేసేసి సాల్ట్ వేసి ముందు పిండి అంతా కూడా కలిసేటట్టు కలిపేశానండి. ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది వేసేసుకుంటూ పిండిని మనం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే తయారు చేసుకోవాలి. కొంతమంది పూరీలు చేసేటప్పుడు కొంచెం మనకు ఒక అరగంట లేట్ అయిందంటే చాలండి, ఎండిపోయినట్టు అస్సలు తినలేము, అలా పూరీలు కూడా పొంగవండి. కానీ ఈసారి పూరీ చేసేటప్పుడు గట్టను ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి, హోటల్ స్టైల్లోనే మనకి పొంగుతూ వస్తాయండి. జస్ట్ ఇదే చిట్కా అనమాట, వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. సో సింపుల్గా నేను పిండి మొత్తాన్ని కూడా చాలా సాఫ్ట్గా అయితే కలిపేసాను కదండి. ఇందులోనే కొంచెం జస్ట్ చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని నార్మల్గా మనం పిండిని ఒక అరగంట లేదంటే టైం ఉందన్నట్లయితే మీరు 2-4 గంటల నుంచి 2-3 గంటలు పక్కన పెట్టేసి మూత పెట్టేసి వదిలేసారనుకోండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా నానిపోతుంది. అలాగే మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ పిండితో మనం పులకాలు, చపాతీలు చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా మనము పూరీలు అనేవి చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే. సో ఎప్పుడు పూరీలు చేసినా చాలామంది పలచగా పామేస్తూ ఉంటారండి. దానివల్ల ఏంటంటే మనకి పూరి అనేది పొంగదు, ఆయిల్ కూడా పీల్ చేస్తుంది. ఎప్పుడైనా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పూరీలను చిన్న దలసరి ఉండేటట్టు అలాగే చిన్న సైజులో పొంగుకోవాలి. ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని చూడండి. పూరీలు అనేవి చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా మనకి హోటల్ స్టైల్లో ఎలా అయితే మనకి రెస్టారెంట్లో పొంగుతూ వస్తాయి అలానే వస్తాయండి. అస్సలు ఆయిల్ కూడా పీల్చదు, మీరే తర్వాత అబ్జర్వ్ చేస్తారండి. అలాగే పూరీలు అనేవి మనము ఎక్కువసేపు బయట ఉంచేసినా కూడా మనకి గట్టిపడిపోవండి, గుల్లగా చాలా నీట్గా అయితే వస్తాయి. ఈసారి ఎప్పుడైనా పూరీ చేసేటప్పుడు ఇంట్లోన కొన్ని చిట్కాలను అయితే ఫాలో అవి చూడండి. సో నార్మల్గా మనకి బయట తినేటప్పుడు ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో అలానే టేస్ట్ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఒకసారి నేను పూరీలన్నీ వేసి చూపిస్తున్నాను చూడండి. పూరీలు అనేవి పొంగుతూ తక్కువ ఆయిల్తో గుల్లగా వచ్చాయి, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.